మాకు మీ సపోర్ట్ చేయండి, గోపి గారికి మాకు సపోర్ట్ చేయండి. పిచ్చమండా కొడకలారా సార్. నేను ప్రాక్టీస్ అడ్వకేట్ నే సార్. తప్పు అంటున్నారు కదా, రెండు కేసేద్దాం వెళ్ళి. అడ్వకేట్ ఏ క్రైస్తవులు అయితే తప్పు చేశారో నువ్వు అడ్వకేట్ అయితే నిజంగా నువ్వు కేసు ఇవ్వాలమేనా? నువ్వు బైబిల్ కాలేజీ పిడి సుందర్రావు బైబిల్ కాలేజీ మీద నువ్వు కేసు వేస్తావా లేదా? పిడి సుందర్రావుకి అగైనిస్ట్ గా నేను వాదిస్తానండి ఆయన తప్పు చేస్తే. సోది ఎందుకు? అతనే చెప్పాడు కదా నా కొడుకు చాలా దుర్మార్గుడని. ఆడియోలు సాక్ష్యాలు ఉన్నాయి కదా, తీసుకెళ్లి మూపించు ప్రసన్న బాబుని, తీసుకెళ్లి మూపించు. అతనే చెప్పాడు కదా రంజితోపుడు నేను చాలా మంది అమ్మాయిలతో నేను వాడుకుని ఉన్నానని, తీసుకెళ్లి మూపి. చెప్పేది విన్నావు అనుకో బాగుపడతావు. ఫస్ట్ విన్న అవతల ఏం మాట్లాడుతున్నా విను. అవును, నువ్వు దుర్మార్గుడికి కొమ్ము కాస్తా, నువ్వు రాక్షసుడికి నువ్వు వంత పాడతా, నువ్వు దుర్మార్గులు కాళ్ళు ఎత్తుతా, దుర్మార్గులు వచ్చదాగుతా, నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తా అనుకుంటే ఎవరెవరు పాపం చేశారు చెప్పాలి. నువ్వు నేను కూర్చొని తెలుస్తుందా? అరే నువ్వు ముందు వాళ్ళు బీకురా అయ్యా, వాళ్ళ దెబ్బ కడుగు పోయి వాళ్ళ ముడ్డు కడుగు, వాళ్ళ ముడ్డు కడిగి అది క్లీన్ అయ్యాక మాకు ఫోన్ చేయి. ముందు పాస్టర్ ముడ్డు కడుగు పోయి. నువ్వు కేసే వాదిస్తా అంటే ఎలా బొచ్చో నువ్వు వాదిచ్చేది? ఏంటో నువ్వు వాదిచ్చేది? నువ్వు వాదిచ్చే ముండే అయితే మాకెందుకు ఫోన్ చేస్తారో ముండా? నువ్వు వాదిచ్చే ముండే అయితే ముందు వాళ్ళ మీద కేసే, ముందు యేసు మీద యెహోవా మీద కేసే, యేసుని చంపింది యెహోవా కేసే ముండా. అరే ముండా లాగరే ముండా, నువ్వు యేసుని చంపింది యెహోవా కేసే ముండా. నువ్వు పోయి యేసుని నమ్మినందుకు యూదుల్ని ఓచకోతకొచ్చాడు. ఇక్కడనే వాడు అవును నా బొచ్చులో లాగరేడు వచ్చాడని యేసుని చంపినందుకు నువ్వు ఆగవా? మేము చాలా మంది చూసాం. ఆగవా సోది నువ్వు ఆగు. యేసుని చంపినందుకు యూదుల్ని ఇట్లరు ఊచకోత కోసారు లక్షల మందిని. సమాజానికి వ్యతిరేకంగా తీసుకురావద్దు, ఏమంటే అల్లర్లు రాపొద్దు, వీలైనంత వరకు సామరస్యాన్ని నిలపండి. నువ్వు నిజంగా లాయర్ అయితే నువ్వు ముందెళ్ళి రంజితోపిడి గాడి మీద, ప్రసన్న బాబు గాడి మీద, ముందు నువ్వు ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, బైబుల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఇల్లీగల్ గా బ్రోకర్ జరుగుతున్నటువంటి పిడి సుందర్రావు కాలేజీని మూపించు. ముందు బ్రోకర్ కాలేజీ అది బైబుల్ కాలేజీ కాదు, బ్రోకర్ కాలేజీగా నడుపుతున్నటువంటి పిడి సుందర్రావు కాలేజీ మూపించమంటా. అక్కడ మూపించారు కదా పిచ్చమంటా కూడా. నువ్వేం మాట్లాడతావు మాతో? ఏంటో బూతులు మాట్లాడతారు. నువ్వు సోది ఊరగా నువ్వు సోది ఈ సోది ఆపు మాకు. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేదాకా వినరు. అంతా మీ ఇష్టమేనండి. అంతా నీ ఇష్టమైంది. ఏం మాట్లాడుతున్నారు? నీ ఇష్టమైంది, నీ ఇష్టమైందిరా. ఏమైనా మీ మనసులో బాధ ఉన్నది, లోతైన బాధ ఉంది, ఇలా అన్యాయం చేస్తారండి. అరే లోతైన బాధ ఉందా? లోతు కూతురికి జరిగిన అన్యాయం గురించి చెప్పు. లోతు కూతురికి జరిగిన అన్యాయం గురించి చెప్పు. నువ్వు ఇప్పుడు నాకు లోతు అన్నావుగా, చెప్పు. లోతు కూతుళ్ళతో సెక్స్ ఎలా జరిగింది, దాని కారణం కూడా చెప్పు. చెప్తుంది సార్, అది అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అట్లా చేయడం తప్పు అని చెప్తుంది సార్. సరే ఇప్పుడు నేను చెప్తాను కదా సార్. మీ పేరేం పేరండి? సార్ మీ పేరేం పేరు? సార్ మీ పేరేం పేరండి? సార్ వినండి సార్, దయచేసి వినండి సార్. లాయర్ గారు వినండి. మీ పేరేంటండి? విజయ్ గారు దయచేసి వినండి. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో అంత ముందు లోతు ఏమన్నా తన కూతురుతో సెక్స్ చేశాడండి? చేయలేదు. తనకు భార్య ఉంది కదండి? అవును సార్. లోతుకి 2 అల్లుళ్ళు ఉన్నారు కదండి? అవును సార్. రైట్. అంటే ప్రశాంతంగా బతుకుతున్నారు, అవునా? అక్కడ ఎవరో తప్పు చేశారని దేవదూతల్ని యెహోవా పంపించాడు, అవునా? ఎవరో కాదు సార్. నేను క్లారిటీ ఇస్తానండి. చెప్పండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం కూడా పాపంతో నిండిపోయింది ఉన్నది దేవుడి దృష్టి దాకా వచ్చింది అండి. అది అంటే మొత్తం అంతా నిండిపోయిందా? అప్పుడు అబ్రహాం అండి వేడుకుంటాడు. సార్ ఎంతమంది సెక్స్ చేశారు సార్? నేను ఏమంటున్నాను సార్, ప్లీజ్ దయచేసి వినండి సార్. మీరు లాయర్ గారు అన్నారు కాబట్టి సార్ ఇక్కడ వినండి. ఇప్పుడు నీతిమంతుడు సార్ పాపం చేసేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటినోడు పాపం చేయడు సార్, వాడికి అంగం స్తంభించదు. అలాగే 10-12 సంవత్సరాల వయసు లోపున్న వాళ్ళకు కూడా అంగం స్తంభించదు సార్, వాళ్ళు పాపం చేయరు సార్. ఇప్పుడు ఈ కడుపులో ఉండే పిండం కూడా పాపం చేయదు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్,
మీరు లాయర్ కాబట్టి ఎవడైతే హత్య చేశాడో, ఎవడైతే రేప్ చేశాడో వాడికి శిక్ష పడుద్ది. అవునా? అవునండి. రైటా? రైట్. ఇప్పుడు సొదమ గొమొర్రా పట్టణాల్లో కనీసం 10 లక్షల మంది ఉన్నారు. అవునా? పాపులేషన్ తెలియదండి, కానీ సరిపడే జనాభా మంది ఉన్నారు సొదమ. సరే అండి, ఒక 5 లక్షలు వేసుకోండి సార్. నాకు తెలియదు సార్, సంఖ్య నాకు తెలియదండి. సరే 5 లక్షలు అనుకుందాం సార్. ఓకే సార్, హైపోథెటికల్ గా అనుకుందామండి. 5 లక్షలు అండి. 5 లక్షల్లో జనాభాలో దాదాపుగా ఒక 2-3 లక్షల మంది అయినా పిల్లలు, ముసలి వాళ్ళు ఉంటారు కదండి. ఉంటారు కదా? ఉంటారు. రైట్. అంటే 2 లక్షల మంది తప్పు చేశారు అక్కడ, రేపు వరుస వాయిల్ లేకుండా. అవునా? అంటే అక్కడ మొత్తం చెడిపోయినట్టుగా చూస్తారు. ఏమండి ఏం మాట్లాడతారు మీరు? 70 అంటే 87 ఏళ్ళు కూడా, 80 సంవత్సరాలు కూడా పోయి రేపు చేస్తారా సార్? పోనీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా రేపు చేస్తారా సార్? వినండి సార్, సార్ మీరు వినండి సార్. 7 సంవత్సరాల వాడికి అంగం స్తంభించుతా రేపు చేస్తాడా? ఆయన యవ్వనంలో పాపం చేసి ఉంటాడండి. ఏంది యవ్వనం ఏంటండి? చిన్న పిల్లవాడు 7 సంవత్సరాల వాడు తప్పు చేస్తాడా అంటున్నా నేను. ఏమోనండి, దొంగతనం చేయొచ్చు, ఉండదు నరహత్య కూడా చేయొచ్చండి. ఒరే దుర్మార్గుడా, ఒరే యెహోవా, ఒరే నీ వినరా యెహోవా వినరా. అరే పోనీ 3 సంవత్సరాలు రా. అరే 3 సంవత్సరాలు రేపు చేశాడా, దొంగతనం చేశాడా? చేయరులేండి, 3 సంవత్సరాలు చేయరు, 3 సంవత్సరాలు పాపం చేయరు. లేదు కదా? దేశం మొత్తం పోనీ 3 సంవత్సరాలు కనీసం 50,000 మంది ఉంటారు అక్కడ. అది మీ అంచనా అండి. ఆ కాలం జనాభా కనీసం 10 మంది ఉన్నారు కదా, 10 మంది ఉంటారుగా. అలా అనుకుంటున్నారండి మీరు. అరే ముసలోళ్ళు ముతకోళ్ళని అందరిని కాల్చి నాశనం చేశారు కదా యెహోవా అనే దుర్మార్గులు అంతే కొడుకు. చేస్తే అదే జరుగుతుంది సార్. ఎవరికైనా పాపం చేస్తే అరే ఇప్పుడు నువ్వు లాయర్ పెట్టి అవుతావురా, డబుల్ పార్టీ ముండా కొడుక. నువ్వు ఏమన్నావురా? అరే నాకెందుకురా? అరే నేను సాధువు చెంతుండ్రా, నా చేత కూడా బూతులు తెప్పిస్తావారా నువ్వు? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుందా ఉండదు మీరే. అరే తప్పు చేసిన వాడికి శిక్ష ఉంచాలరా, మరి తప్పు చేయని వాడు ఎందుకు చంపాడు రా లంచా కొడుకు? ఇప్పుడు ఓకే చెప్పేది రా, చెప్పేది నువ్వు. అరే ఆపరా, నువ్వు ఆపు, సోది ఆపు. ఇప్పుడు ఆపరా, నేను చెప్పేది వినరా లాయర్, వినరా. అరే నా బొచ్చులో లాయర్ వినరా నా విను. నేను చాలా చూశాను రా. ఇప్పుడు సుధమ్మ విను, నువ్వు చెప్తా విను. అరే లాయర్ వినరా. ఇన్నిసార్లు మాట్లాడుతాను లేదా నేను? అరే నా బొచ్చు, అరే నువ్వు రాము మాట్లాడుతున్నావురా, అందుకే నేను కోపడాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొద్ది సంస్కారం. అరే వినరా బాబు, వినరా నేను చెప్పేది విను. నువ్వు చెప్పలేకపోతే నేను వింటా. నువ్వు చెప్పు. అరే వినరా, అరే నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. నిలుపుకో. ఒరే సోది నువ్వు చెప్పరా, నీ సోది నువ్వు చెప్పు, నేను మాట్లాడతా నీతో. ఒరే నువ్వు చెప్పు. అరే కొజ్జా నువ్వు చెప్పావు. అరే కొజ్జోడా నువ్వు చెప్పావు చెప్పరా. అరే కొజ్జా నువ్వు చెప్పు. అరే కొజ్జా, నీ ధర్మం ఏంటంటే తల్లి దగ్గర కొడుకును మండి పెట్టాలి. నీ ధర్మం ఏంటంటే తల్లి దగ్గర తమ్ముడు మండి పెట్టాలి. నీ ధర్మం ఏంటంటే వదిన దగ్గర మధ్యని మండి పెట్టాలి. నీ ధర్మం ఏంటంటే తండ్రి దగ్గర కూతురు మండి పెట్టాలి. ఇది నీ ధర్మం. ఎందుకురా నీ బతుకోవాలా మొడ్డ? ఎంట్రా లంచా కూడా విను. ఏమి చదవరు. ఏమండి మీరు ఎక్కడో చదువుకున్నారండి పెద్ద మనిషి గారు? ఎక్కడో చదివారండి మీరు? నా బొచ్చుదాలు చదివా. ఎక్కడ చదివా నువ్వు? నీ చదివేంత వరకు నా బొచ్చుదాలు చదివాంట్రా. ఏం చదివా? ఏం వివరం తారం లేదు, చదువు లేదు, ఏం లేదు. అరే నీ అమ్మ నీకేమని చూడ నువ్వు చదవమా. ఇప్పుడు అట్టకాదురా, నేను అడిగా నిన్ను, నువ్వు ఎందుకు తప్పించుకున్నావురా నువ్వు? అరే నువ్వు లాయర్ వెట్ అవుతావురా. ఒక్కరు తప్పు చేస్తే 10 మందిని చంపడం ఏంద్రా? 10 మంది తప్పు చేస్తే 1,00,000 మంది చంపడం ఏంద్రా? ఏ విధంగా న్యాయం అవుతురా ఇది? నువ్వు లాయర్ ఉన్నా నా బొచ్చు లాయర్ అన్నవాడు ఎవడు తప్పు చేస్తే వాడికి శిక్ష చేస్తాడు. ఒకరు తప్పు చేస్తే 100 మందికి తప్పు శిక్ష ఉందా? నేను సమాధానం చెప్పే వరకు నీకు ఓపుకుంటే విను. చెప్పు. వినే విచక్షణ గాని ఏంటి ఆలోచించే శక్తిగా ఉన్నదంటే విను. అరే చెప్పరా బాబు, నువ్వు చెప్పు. ఇంకా నాకు బీపీ రేపు చెప్పు. నా దొంది నాదే, ఎంత నా గోళ నాదే అంటే ఎదుటి మాట్లాడి. అరే నువ్వు ఎందుకు ఫోన్ చేసావురా? నువ్వేదో పెద్ద పొడుగుతావు ఫోన్ చేసినప్పుడు పొడుగు. నేను ఎందుకు ఫోన్ చేసి చెప్తా.
నేను గోపి గారితో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. సార్ మీరు మాట్లాడుతున్న మాట్లాడండి క్రైస్తవ విశ్వాసాన్ని వెక్కిరించినట్టుగా ఉంది. ఇట్స్ మోకరీ, మోరల్ లెస్ మోకరీ. ఏంటి అడ్వకేటింగ్ హిందూయిజం ద కాస్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ కరెక్ట్ అండి. సమాజంలో అశాంతి రేగుతుంది, హిందువులు క్రిస్టియన్ల మధ్యన అశాంతి చాలా రేగుతుంది, అది మంచిది కాదండి, కొంచెం చూసుకోండి, అలా వాళ్ళ విశ్వాసాలను కించపరచమాకని నేను చెప్పడానికి ఫోన్ చేశాను. నా పర్పస్ అదే అండి. ఇప్పుడు ఫస్ట్ ఎవరురా వచ్చి మీరు చెప్పారు విను 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 విను. ఇప్పుడు ఫస్ట్ పాస్టర్లు ఏం చేస్తారు, హిందువుల ఇళ్ళకి వచ్చి మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు, వాళ్ళు పిలిస్తే పలకరు, వాళ్ళు చెవులున్నా వినరు, మా దేవుణ్ణి నమ్ముకోండి మీకు నిత్య జీవం, యేసు మన కోసమే తెచ్చాడు, యేసు మన కోసమే రక్తం కార్చాడు, మన కోసమే ఉచ్చపోసాడు, యేసు మన కోసమే హెచ్పి కొట్టుకుంటున్నాడు డైలీ అని చెప్పి మతం మారుస్తున్నారు. ముందు పాస్టర్లకు బుద్ధి చెప్పాలి, మీరు చెప్పులతో కొట్టాలి పాస్టర్ని. ఇప్పుడు ఏ హిందూ అయినా క్రైస్తవుడి ఇంటికి వెళ్ళి మా దేవుణ్ణి నమ్ముకో అని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? పొద్దున్న లేకపోతే పరిచర్యని జోలు తగిలించుకొని అడుక్కు తిప్పుతుంది ఎవర్రా? మరి బుద్ధి జ్ఞానం ఉందా నీకు? వాళ్ళని వెనకేసుకుని నువ్వు ముందు వాళ్ళ కథ చెప్పాల్సింది, నువ్వు పాస్టర్ల కదా బుద్ధి చెప్పాల్సింది. నా మాట వింటారు ఇప్పుడు? నా మాట ఏంటంటే మీరు అడిగిన దాని ప్రశ్న సమాధానం చెప్తాను సార్. చెప్పు. మీరు అడిగిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుళ్ళని విగ్రహాలని అవి దేవుడు, అవి రాయితీ చేసినవి, అవి కేవలం విగ్రహాలు, అవి దేవుళ్ళు కాదు అని మీరు హిందూ మనోభావాలని మీరు దెబ్బతీస్తున్నారు. అంతవరకు కరెక్ట్ అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. అవునండి? అవునండి. దీనికి నేను ఫస్ట్ సమాధానం చెప్పి నేను నెక్స్ట్ దానికి వెళ్తాను సార్. అలా మీ బైబిల్లో ఉన్నది విగ్రహాలు పగలగొట్టండి హింసనే ప్రేరేపిస్తుంది, మత ఛాందస్వాన్ని రేపుతుంది, క్రైస్తవులు మాత్రమే చేస్తున్నారు, హైందువులకి మన హిందూ దేశంలో అలాంటి అలవాట్లు లేదు, మేము ఏ దేవుడి జైలుకు పోము, కానీ క్రైస్తవులు వస్తారండి హింస చేస్తారన్నారు. దీనికి ప్రస్తావనగా మీరు బైబిల్లో తీసుకుంటారు సార్. తీసుకొని విగ్రహాలు పడగొట్టండి, వాళ్ళు చేసిన బొమ్మల విగ్రహాలను పడగొట్టండి, విగ్రహారాధన యెహోవాకి హేయములు అనే పదం మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది సార్. కాబట్టి దాన్ని హింసగా తీసుకొని ఈ విధంగా బోధ చేస్తున్నారు క్రైస్తవులు, సమాజంలో హింసిస్తున్నారు అనేది మీ ప్రశ్న. దానికి నేను సమాధానం చెప్తున్నానేనండి. ఫస్ట్ ధర్మశాస్త్రముల కాలంలో మనకేంటంటే విగ్రహారాధన ఉండేదండి. అది ఎటువంటి విగ్రహాధన, అది ఏ సందర్భంలో విగ్రహారాధన చేశారో నేను చెప్తాను సార్. ఒకటి ధర్మశాస్త్రంలో బాలుని, అష్టారోతిని, తర్వాత ములేకిని, ఇలాగా కొన్ని దేవతలు ఉన్నారండి. వాళ్ళని మనం బాల్ అంటాం, అష్టారోత్ అంటాం. ఇలాంటి దేవతల్ని వాళ్ళు పూజించేవారు. వాళ్ళు ఎలా ఏ సందర్భంలో చేసేవారంటే చిన్నపిల్లల్ని అప్పుడే పుట్టంగానే ఫెర్టిలిటీ గాడ్ అని ఉంటారండి, ఆయనకి చిన్నపిల్లల్ని పుట్టిన చిన్నపిల్లల్ని బలి చేసి అర్పిస్తూ ఉండేవారండి. తర్వాత గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ అని ఉన్నదండి ధర్మశాస్త్రంలో. గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ ధర్మశాస్త్రంలో ఉన్న కాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే వ్యభిచారం విగ్రహాల ముందు చేసేవారండి. సమాజంలో కూర్చొని వ్యభిచారమే విగ్రహాల ముందు చేసేవారండి, నరబలులు ఇచ్చేవారండి. ఇవన్నీ దేనికి రిలేటెడ్ అంటే విగ్రహారాధన రిలేటెడ్ అండి ఇవన్నీ. కాబట్టి దేవుడు ఏమన్నాడు, విగ్రహారాధన ముందు నరబలు చేస్తున్నారు. సార్ మీరు పాస్టర్ కదండి, లేవి గ్రంథం చదివి ఉంటారు సార్ మొత్తం. రెండో వృత్తాంతములు ఒకసారి బైబిల్ రెండో వృత్తాంతములు 29వ అధ్యాయం ఒకసారి గురించి చెప్పండి. నేను ఇప్పుడు మీరు అడిగారు సార్, వినువయ్యా బాబు విను. అందాక నన్నే అనమంటారు, నేను చెప్పేది ఎంతరండి మీరు? నా బొచ్చుకో విన్న నేను నీలాంటి దుర్మార్గులు చెప్పే మాట, నీ యెహోవా లాంటి లంచా కొడుకు చెప్పే మాట విన్న నేను. సమాజంలో అశాంతి రేపుతున్నారు మీరు. అరే మీ పాస్టర్ లంచా కొడుకులు రా, మీరు దశంభాగం దొబ్బు తినే దొంగనా కొడుకులు, అమ్మాయిలు రేపు చేసే దొంగనా కొడుకులు ఈ సమాజాన్ని నాశనం చేస్తారా లంచా కొడుకులారా? ఏమని మీరు చెప్పేది ఈ సమాజాన్ని నాశనం చేస్తుంది నా కొడకల్లారా. మీకు మీ స్వార్థానికి, మీరు కోట్లు సంపాదించుకోవడానికి, మీరు ఫ్లైట్ లో తిరగడానికి, మీరు రాజకీయ నాయకులు అయ్యి చక్రం చెప్పడానికి, మీరు మనుషుల్ని బానిసలుగా చేసుకుని నాశనం చేయడానికి, మీరు హిందువుల ఇళ్ల మీద పడి వాళ్ళు ఇళ్లలో లేనప్పుడు దొంగతనాలు చేయడానికి, హిందువులు బట్టలాడికైనా పోతే వాళ్ళ భార్యలతో సెక్స్ చేయడానికి లంచా కొడకల్లారా, మీరు హిందువులు ఇళ్లకు వచ్చి నా కొడకల్లారా మీరు
మీరు నాశనం చేస్తుంది సమాజాన్ని. ఏమంటే ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్న లంచా కొడుకు అంటే మీరు రారా కొడకల్లారా? ఎందుకురా మీ బతుకులా మొడ్డ? ఎందుకురా? అరే సాధు జంతువునైనా నాతో కూడా మీరు బూతులు తిట్టిస్తున్నారు ఎందుకురా మొండల్లారా? బాబు సమాధానం ధర్మ బూతులాడమాకమ్మా. నా మొడ్డ కూడా రా మొండ. నువ్వు లాయర్ వల్ల లంచా కొడక ఎక్కడి నుంచి వచ్చినరా? కైసం మొత్తం మొండ. ఇజ్రాయెల్ లో ఉంది, మరి ఇజ్రాయెల్ యూదులు ఎందుకు నమ్మట్లేదురా? ఇజ్రాయెల్ యూదులు ఎందుకు నమ్మట్లేదు? యేసున్నా ఏం మొడ్డ కొడుతున్నారు మీరు? ఆడకెళ్ళి మొడ్డ కూడా యెహోవా మొడ్డ కూడా పోయి యూదుల మాట కూడా ఉండవు. లంచా కొడకలారు మీరు. వయసు 60 వచ్చింది. అరే మొంట యూదుల దగ్గరికి వెళ్ళి వాడు మట్ట కూడా ఉండి మీరు యూదులు సెలవేసి గుర్తులో కట్టిపెట్టి చంపారు మరి యేసుని. ఏం మట్ట పిలుస్తాడు వాళ్ళని? మీరు ఇజ్రాయెల్ పోండిరా. ఇజ్రాయెల్ యేసుని బ్యాన్ చేశారు, ఏం మట్ట కుడతారు మీరు? ఇజ్రాయెల్ యేసుని బ్యాన్ చేశారు, ఏం మట్ట కుడతారు మీరు? హిందువులు చూసుకొని అరే ఇజ్రాయెల్ యేసుని బ్యాన్ చేశారు, ఏం మట్ట కుడతారు చెప్పండి రా? ఎవరు మట్ట కుడతారా? ఇప్పుడు అడిగిపోయి మీరు ఇజ్రాయెల్ వెళ్ళి యూదులు మట్ట కూడా ఉండరు. లంచా ఉడకలరా? మేలు కలిగేలా చెయ్యు, మంచి పనులు చెయ్యు. ద్వేషం నింపద్దు సమాజంలో నువ్వు అందరూ ద్వేషం నింపుతుంది. నువ్వు నా కొడక, నువ్వు తేనె పూసిన కత్తివిరా. నువ్వు మాటలు సరిగ్గా నువ్వు తేనె పూసిన కత్తివి. నువ్వు మాట్లాడడం చేత కాదు. మడ్డగుడు మరి మడ్డగుడురా మాట్లాడడం రాదు నీకు. మడ్డగుడు లంచా కొడక. ముద్దల కొడతా నీ అమ్మని సోరి కొత్త దెంగ. నువ్వు పెద్ద లాయర్ కొడతా నీ అమ్మని కొత్త దెంగ. లాయర్ అయిన వాడు మంచి చెప్పారా లంచా కొడక? ఏం పేరు బాబు? లాయర్ అంటే మంచి చేయాలరా. నీలాగా ఉన్మాదం రేపెత్తకూడదు. ఒకడు తప్పు చేస్తాడంటే 10 మందిని అంటే 7 సంవత్సరాలు దొంగతనం చేస్తాడు లంచా కొడక. ఎరా 7 సంవత్సరాలు యాడ్ దొంగతనం చేశాడు చెప్పరా లంచా కొడక? నువ్వు లాయరుగా నీ చరిత్రలో ఎప్పుడైనా 7 సంవత్సరాలు దొంగతనం చేశాడు చూపిరా లంచా కొడక? పేరు చెప్పరా నువ్వు ఫస్ట్? చెప్పరా లంచా కొడక? 7 సంవత్సరాలు ఎక్కడ దొంగతనం చేశాడు చెప్పరా? నీ అమ్మని బైబుల్ దమ్మ తీసుకోవడానికి నా కొడక 7 సంవత్సరాలు కూడా దొంగతనం చేశాడంటావా? అంటే 5 సంవత్సరాలు కూడా రేపు చేశాడంటావు ముండ నువ్వు. సమాజంలో పాడు చేస్తారు సమాజాన్ని. నీ అమ్మ యెహోవా అనే లంచా కొడుకు ఈ దేశాన్ని నాశనం చేస్తారా లంచా కొడక? ఏం మాట్లాడతారా? నీ నోట నా మొడ్డ గుత్తల కొడతా లంచా కొడక. అంటే నీ అమ్మ నీకు మాట్లాడడం రాదని సంగతి నాకు తెలుసులే. అరే నువ్వు మొగోడు అయితే విను నా కొడక విను. ఆయనతో మాట్లాడతాను కానీ 2వ దినవృత్తాంతము 29వ అధ్యాయము 7 నుంచి 12. అరే నా కొడక, అరే నా కొడక వినరా. యెహోవా మీద సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయడం రాదు నీకు. నువ్వు పక్క తప్పుకొని గోపికి ఫోన్ యెహోవా మీద యెహోవాని పూజించినందుకు లేదని అర్థమైంది బాబు. నువ్వు పక్క తప్పుకో, నువ్వు అయిపోయావు. నీకు నువ్వు యెహోవాని పూజించినందుకు మన కుమారులను మన కుమార్తెలను చెరపట్టబడిరి, మన తండ్రులు కత్తితో చంపబడిరి, భార్యలు చెరపట్టబడిరి. యెహోవా ఉగ్రత చల్లారినట్టు మనం నిబంధన చేసుకుందాం అన్నారు. ఏమంట కొడతా చెప్పు ఇప్పుడు నువ్వు. ఏంటో బాబు నీకు సబ్జెక్ట్ లేదు కానీ పక్క తప్పుకొని. అరే కొంచెం ఎందుకు వచ్చిందా నాకు? అరే కొంచెం అయిపో. ఉన్న వాళ్ళతో మాట్లాడతా. 2వ వృత్తాంతము 28వ అధ్యాయము 7 నుంచి 13 చూడు ఒకసారి. గోపికి ఫోన్, నువ్వు గోపికి ఫోన్ ఫస్ట్. అరే నీకు కాదు బైబుల్ ఉందా? రాదు నీకు? అరే నీ కాదు బైబుల్ ఉందా ముండా? అరే నీ దగ్గర బైబుల్ ఉందా చెప్పరా? అరే నీ ఛాన్స్ అయిపోయింది. పక్క తప్పుకొని ఫోన్ గోపికి ఇచ్చామ్మా. ఇంకా ఒరే నా మడ్డగుడు రా నీ అమ్మ. నీకు కొంచెం కొత్త నెంగా నీ దగ్గర బైబుల్ ఉందా లేదు చెప్పరా లంచా కొడక? నాకు అర్థమైపోయింది నీకు సబ్జెక్ట్ లేదని అర్థమైంది కానీ గోపికి నీకు చదువుకోలేదు, నీకు చదువులేదు కానీ గోపికి ఫోన్ ఫస్ట్. అరే నువ్వు గోపి అన్న మడ్డే కుడుతావా? ఇప్పుడు పోరా గోపి గారు. ఈడు నీ మడ్డే కుడతాడంట, నా మడ్డ కుడాడంట ఈడు. రాజుగారు ఉన్నాడా? మనోడు వెళ్ళిపోయాడు అనుకుంటా. ఏం మరి నీకే తెలియాలి. అయ్యో రాజుగారు, ఏంటి మా కంపెనీలు నష్టపరుస్తున్నా మీరు? అసలు మీద పరువు నష్టం దావా వేస్తా. వేయాల్సిందే. అసలు సాధు జంతువులైన నాతో పుత్రులు మాట్లాడిన మహానుభావుడు అన్నాయుడు. అవునా? మామూలు కాదా? మామూలుడు కాదు వీడు. వీళ్ళు తేనె పూసిన కత్తులున్నాయి నా కొడుకులు. వాళ్ళు పాస్టర్లు రేపులు చేసిన ఏం కాదంట. వాడు దొంగతనం కూడా చేయొచ్చంట. 7 సంవత్సరాలు కూడా దొంగతనం చేశాడంట ఈ నా కొడుకు చెబుతాడు. వీడు లాయర్ అంట లంచా కొడుకు. గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది వాళ్ళకండి, ఏదైనా చేసుకోవచ్చు. తెలియదా? ఫోన్ అయ్యో గవర్నమెంట్
మళ్ళీ కలుపుతా ఉండండి, మళ్ళీ కలుపుతాను, ఎత్తట్లేదు. వాళ్ళకి మంచి లైసెన్స్ ఇచ్చింది, చర్చిలు ఏమైనా చేసుకోవచ్చు, ఆకృత్యాలు ఏమైనా చేసుకోవచ్చు, ఆకృత్యాలు. అమ్మో నా జీవితంలో మాట్లాడలేదు, నాకు బీపీ పెరిగిపోయింది. ఎందుకు మనం ఎంతమందో మాట్లాడలేదు, 2-4 ధోరణి అని చెప్పి ఎన్నిసార్లు అనలేదు మనం. ఈ నంజా కొడుకులతో ఉన్న బాధ అది. గోపి అన్న కూడా మాట్లాడలేదు జనాలు ఉన్మాదాన్ని రేకెత్తున్నాయంట. గోపి అన్న ఈ నా కొడుకును ఏమనాలన్నా ఈ లంజా ఉన్మాదాన్ని రేపిస్తున్నారా? మరి మతాల మధ్య, 2 మతాల మధ్య మనం గొడవలు పెడుతున్నామంట. అసలు ఈ లంజా ఉడుకులు ఈ క్రైస్తవ మతం యా నుంచి వచ్చింది? ఇజ్రాయెల్లో యేసు నమ్మట్ల, వాళ్ళ మట్ట కూడా పోవచ్చుగా. ఈ లంజా ఉడుకులు పోయి ఒరే అయ్యా మా పొరుగు పోతుంది భారతదేశంలో, మీరు యేసు నమ్మరా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు మడ్డ కూడా వచ్చుగా. ఈ నా కొడుకులు పాసులు అంతా పోయి వచ్చానండి, ఆయన వచ్చాడు మళ్ళీ ఇందాక మాట్లాడినా. అన్నా ఇతను మాకు సమాధానం చెప్పట్లేదు అన్నా. నువ్వేమో నేను పాస్టర్ని, నువ్వేమో మీరేమన్నారు సరిగ్గా సమాధానం చెప్తాడండి ఈయన అంటే, నేను ఒక వచనం అడిగానండి, మీరు కావాలంటే ఒకసారి వచనం చేస్తారా? ఏంటండి వచనం? సార్ 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 7 నుంచి 11 చూడండి ఒకసారి. సార్ పెద్ద ఆయన పేరు నాకు తెలియదండి. పెద్ద ఆయన పాస్టర్ గారు ఒక 60 అని చెప్పారు కదా. నేను చిన్న ఆయన పెద్ద ఆయన కాదులే. పాస్టర్ గారు వయసు 67 సంవత్సరాలు. ఇప్పుడు దాకా నాతో మాట్లాడిన ఆయనే కదండి పెద్ద ఆయన. 67 సంవత్సరాలు ఆయన రిటైర్డ్ పాస్టర్. యాక్టర్ రాజు గారు రిటైర్డ్ పాస్టర్. మరి 60 ఏళ్ళు అన్నారండి ఆయన. ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు 60 దగ్గర వెళ్ళింది నాకు అని చెప్పారు. క్రైస్తవులో నేను 30 ఏళ్ళ దాకా సర్వీస్ చేశాను అన్నట్టుగా చెప్పారు నాతో. మాట్లాడండి రాజు గారు, మాట్లాడండి. బాబు నా వయసు 67 సంవత్సరాలు నాన్న. నేను చెప్పాను కదా 30 సంవత్సరాలు పరిచయం చేశాను. ఇప్పుడు సార్ మీరు సింహ గారు 2వ దినవృత్తాంతము 29వ అధ్యాయము 7 నుంచి 11 ఒకసారి చూడండి. ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ గా లేదండి. గోపి గారు మీరు తీయండి ఇక అవకాశం ఉంటే. గోపి గారు ఉన్నారా? పోనీ ఈయన దీమనండి. శాంతియుతంగా మాట్లాడుకోండి, మనం చిక్కుకోకూడదు కదా. అందుకనే ఆయన 2వ దినవృత్తాంతం హలో గోపి గారు, శాంతియుతంగా ప్రేమపూర్వకంగా మీ డౌట్లు ఉంటే అడగండి. అతను క్రిస్టియన్ కదా, చెప్తారు బైబుల్ నుంచి. ఆయన వయసులో పెద్దవారండి అండి, నేను కాదన్నాను. అంటే ఆయనకి అనుభవం ఉందంటున్నారు బైబిల్, నేను దాన్ని కూడా కాదన్నా. కానీ మరి ఇంత అనుభవం ఉన్న ఆయన బూతులు మాట్లాడడం నాకు నచ్చలేదు సార్. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి సార్ అని సంబోధిస్తూ వచ్చానండి. ఆయన చెప్పండి. కోల్పోయారండి. శాంతియుతంగా మాట్లాడే అర్హత ఆయన కోల్పోయారు. బూతులు అయిపోయింది. వినాలి, పోలో వచ్చేస్తా ఉంటాయి బూతులు అనేవి. అవి వాటి నుంచి మనం పరిగణలో తీసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు కలవాలి కదండి. ఎవరు దైవభక్తి కలవాలో ఎవరయ్యా దైవభక్తి కలవాలో కాదు. మేము దైవభక్తి కలవాలని మీకు చెప్పలేదు. మీరు దైవజనులు కాబట్టి బాబు నువ్వు విశ్వాసివి, నువ్వు బైబిల్ నమ్ముకున్నావు కాబట్టి నీ దగ్గర శాంతి సహనం ఉండాలి. మా దగ్గర ఉండదు. మా దగ్గర అలాంటి శాంతి సహనాలు మేము పాటించాం. సార్ ఒక నిమిషం ఒకసారి సింహ గారు నా ప్రశ్న వినండి. ఇప్పుడు సుధమ్మ గుబ్బర్ర పట్టణ సార్ మీరు కూడా వినాలి. సార్ మీరు కూడా వినాలి. సార్ మీరు కూడా, సార్ లాయర్ గారు మీరు కూడా వినాలి. లాయర్ గారు సార్ ఇప్పుడు సుధమ్మ వినండి సార్. అదిగో అదే వింటాను, అది కాదు సార్, నేను వింటాను. కానీ రాజు గారు నాకు డిబేట్ లో మీరు ఉండద్దండి, మీరు వెళ్ళిపోండి. ఎప్పుడైతే ప్రేరేపిస్తున్నారో నేను మేము చదువుకున్నామండి సార్. హింసను ప్రేరేపించేలా మాట్లాడితే నేను టాలరేట్ చేయను సార్. ఫస్ట్ ఇప్పుడు కూర్చొని మాట్లాడతాం మంచిదే సార్. ఏంటని కాదు ఏమన్నాడు సార్, ఏమన్నాడు అడగండి సార్ నన్ను. ఆయన ఏమన్నా తర్వాత ఆయన పక్కన పెడదాం విను. ఇప్పుడు హింసను ప్రేరేపించేది బైబిల్ ప్రేరేపించింది హింసని, మేము కాదు.
హింసని ఏ దేశానికి వెళ్ళి ఆ దేశాలు దోసుకోమని చెప్పింది బైబిల్. ఆ తర్వాత స్త్రీలను మానభంగాలు చేసుకోవచ్చు అని చెప్పింది బైబిల్. పసిపిల్లలు చంపేయమని చెప్పింది బైబిల్. హింసను బోధించింది ఏది? బైబిలే కదా. అహింస అనేది ఎక్కడ లేదు, అన్ని హింసలే ఉన్నాయి కదా బైబిల్ మొత్తం వచ్చిందా. ఇప్పుడు రెండోది సార్ సింహ గారు ఇప్పుడు హింస అనేది ఎట్లా ఉంటుందో ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి సింహ గారు ప్లీజ్. ఇదిగో బాబు రాయతమ్ముడు నీతో మాట్లాడదా? నాతో మాట్లాడుతున్నాడు, నీతో కాదు మాట్లాడేది. బాబు నువ్వు ఒకసారి సైలెంట్ ఉండవు ప్లీజ్. నాతో మాట్లాడుతున్నాడు ఆయన. లాయర్ గారు మీరు ఒకసారి సార్ ప్లీజ్ వినండి సార్. లాయర్ గారు ప్లీజ్. ఇప్పుడు రావద్దు సార్ దయచేసి. ఆయన మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 11 నుంచి 14 అమజ్జాయులు సేయూరు వారిని 10,000 మందిని చంపించారు. బతికున్న వారిని 10,000 మందిని కొండ మీద తోచేశారు. వారు చనిపోయిన వారు కాగా 3,000 మందిని యూదా వారిని చంపించి సొమ్ము దోచుకెళ్లారు. ఇది చెప్పింది ఎవరు? యెహోవా చెప్తే చేశారు వీళ్ళు. నన్ను కన్సిడర్ చేయట్లేదండి. ఫస్ట్ అసలు నేను ఎందుకున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు పుట్టావో నీకే తెలియదు. ఇట్లా నేనేం చేస్తాను? ఇప్పుడు మేము అదే బాధపడుతున్నాం తమ్ముడు. రావద్దంటే మీరు వస్తారు. క్రిస్టియన్సీ మతం అనేది ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. సమాధానం చెప్పాను. విను సరే రండి. కానీ బూతులు ఆడటం ఎందుకండి? మాట్లాడలేదు కానీ ఒక్క నిమిషం ఆగు. ఆయన సమాధానం చెప్పు. లేదండి గోపి గారు, మీరు లేదండి. ఆయన బూతులు మాట్లాడారు మీకు తెలియదు. ఆయన ధర్మం గురించి మాట్లాడతారు. పెద్ద మనిషి ఏదో ఫోన్లో మాట్లాడుంటారులే, వదిలేసాడు కానీ సమాధానం చెప్పు. ఫ్లో లేండి సార్. సమాధానం చెప్పు. పెద్ద మనిషి ఏదో మాట్లాడలే కానీ అలా కాదండి. ఫ్లో అలా అయిపోతుంది సార్. మీరు ఇప్పుడు అండి. మీరు ఆయన ఉన్నవారు మీరే. లాయర్ తమ్ముడు విను, నా మాట విను కొద్దిగా. ఇప్పుడు ఆయన ఏదో ఫ్లోలో మాట అనేసి పెద్ద మనిషి కాబట్టి సరే వదిలి పక్కన ఆయన సమాధానం ఎప్పుడు ఫ్లోలో మాట్లాడండి. ఆయన సమాధానం చెప్పు. తెలిసిందైతే రెండవ దిన వృత్తాంతాల గురించి చెప్పాడు. 2వ దిన వృత్తాంతాలు అంటే చెప్పు. దానికి అర్థం ఏంటి చెప్పు. అంతమందిని చంపేశారు కదా. ఆయన లైవ్ లో లేకపోతే నేను మాట్లాడతాను సార్. ఆయన లైవ్ లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఉండగా నేనేం చెప్పలేదు కదా. గంట పైన నేను రాజు గారితో మాట్లాడాను. నాకు ఆయన స్టాండర్డ్ అర్థమైపోయింది సార్. నాకు ఆయన వద్దండి బూట్లు ఆడుతున్నాడు ఆయన. నిన్ను తిట్టడయ్యా, నేను తిట్టలేదు కదా. నేను ఉండగా తిట్టలేదు కదా. ఇప్పుడు సార్ విలాప వాక్యములు 2వ అధ్యాయము అన్నాడు సార్ ఆయన 20 నుంచి 22. సార్ ఒకసారి వినండి లాయర్ గారు. మళ్ళీ వచ్చారండి ఆయన. జనులు తాకని పెంచవలసిన పసిపిల్లలు తామే భుజించుట తగున. నా యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు. నా కన్యలు నా యవ్వనస్తులు ఖడ్గము చేత హతులైదురి. నా కన్యలను యెహోవా చంపించుచున్నాడు. నా పిల్లలను యెహోవా చంపించుచున్నాడు. నా రక్తము యెహోవా వలన ఏరులై పారి ఉన్నది. రాజుగారు మీరు ఎందుకు సార్ మీరు ఆవేశపడతారు? రాజుగారు 1 సెకండ్ అండి. ఇగో లాయర్ తమ్ముడు సినిమాలో అన్యాయం చేస్తూ ఒప్పుకోడు వచ్చేస్తాడు ఆయన. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారండి ఆయన. ఎవరు రెస్పెక్ట్ ఆయన హింసను ప్రేరేపించట్లేదు. అహింసనే ప్రేరేపిస్తున్నారు. అహింసే కావాలి మాకు, హింస అక్కర్లేదు. మీరు హింస కాబట్టి ఆయన చెప్తున్నారు. అక్కడ బైబిల్లో ఉన్నది, అలా ఉండద్దని చెప్పడానికి బైబిల్లో ఉన్నదే హింస. బైబిల్లో ఉన్నది తమ్ముడు. ఇగో తమ్ముడు బైబిల్లో ఉన్నదే హింస. చూడు అక్కడ సినిమాలో బాలకృష్ణలాగా ఉంటాడు ఎప్పుడు కూడా. నీ ఫైర్ గా ఉంటాడు. నీలాగా నాలాగా సహనంగా ఉండడు. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు విజయ్ అండి. నా పేరు భరతసింహ తమ్ముడు. భరతసింహ పరశురామ్. భరతసింహ ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు ఆయన సినిమాలో అఖండ సినిమాలో బాలకృష్ణ లాగా అనమాట. అన్యాయం చెప్పి సహించడు, అన్యాయంగా ఉంటూ ఊరుకోడు. వచ్చేస్తారు ఆయన. బూతులు ఆడుకోండి సార్. పెద్ద సరే బూత్ ఏమండి, ఇది కండిషన్. మీరు బూతులు మాట్లాడకూడదు. మీరు బూతులు మాట్లాడితే మరి ఇక మీ ఇష్టం. పాస్టర్ మీద ఒట్టే. మీరు నమ్ముకున్న యేసు గారి మీద ఒట్టే. యేసు గారి మీద ఒట్టు. ఆయన ఏమంటున్నారంటే సార్ ఫ్లోలో వచ్చేస్తాయని అంటున్నారండి. ఫ్లోలో వస్తాయి సార్ బూతులు. నాకు తెలియగలుగుతాను. ఆల్రెడీ లేదు. ఆయన భగవద్గీత రామాయణం నేనంటే చక్క మంచిగా ఏమండి నేను ఇప్పుడు బూతులు మాట్లాడను. వచనాలు అడిగితే చెప్తాడా ఇతను?
వచనాలు అడిగితే చెప్తాడా? చెప్తా, మీరు అడగండి. ఆయన చెప్పకపోతే అడగండి, నేను చెప్పిస్తాను. ఆయన చేత మీరు వచ్చిన అడగండి. ఇది బాగుంది. రాజుగారు వద్దండి, గోపి గారు రండి. లేదు నన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు ఆయన, వద్దండి. నాకు రాజుగారు వద్దు సార్, నాకు మీరు మాట్లాడండి. మీరు భరత సింహ గారు మీరు మాట్లాడండి, లేదంటే గోపి గారు మాట్లాడండి. తమ్ముడు వినయ్ తమ్ముడు, ఆయన డౌట్లు ఏదైతే ఉన్నాయో వచ్చిన వాళ్ళు నన్ను అడుగుతాడు, నేను నిన్ను అడుగుతాను. నువ్వు చెప్పుకొని వద్దు నాకు మీరు సార్. ఆయన డౌట్ సార్ విలాప వాక్యముడు 3వ అధ్యాయము. సార్ ఆయన ఏమడిగారంటే సార్ ఆయన ఏమడిగారంటే విగ్రహారాధన హింసను ప్రేరేపించేటట్టుగా ఉందండి బైబిల్లో. ప్రతి అధ్యాయాలు కూడా విగ్రహారాధన వ్యతిరేకం ఉంది. విగ్రహారాధన బాబు, విగ్రహారాధన అనేది చాలా సింపుల్ మ్యాటర్. అక్కడ నేను అనేది ఏంటంటే ఆడపిల్లలు నాశనం అవడానికి, చిన్నపిల్లలు నరకటానికి, చిన్నపిల్లల్ని నేలకేసి కొట్టి చంపమన్నాడు యెహోవా. ఏం చెప్తాం దానికి? కాదమ్మా తమ్ముడు లాయరు, నీకు బేసిక్ నాలెడ్జ్ లేదు. నీకు బేసిక్ నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎలా లాయర్ అయ్యావో నాకు అర్థం కావట్లా. నీకు బేసిక్ సెన్స్ లేదు. నీకు నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది. తగలటండి సార్, నరసింహ గారు తగలటండి. నాకు ఇంట్రెస్ట్ దొబ్బిందండి. ఇతని బేసిక్ నాలెడ్జ్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. తగలటండి సార్, నరసింహ గారు తగలటండి. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. అసలు నా ఇంట్రెస్ట్ పోయింది. ఇతనికి బేసిక్ నాలెడ్జ్ లేదు సార్, బేసిక్ సెన్స్ లేదు సార్. ఇతనికి సెన్స్లెస్ ఫెలో. నాకు సెన్స్ లేదని బూతులాడుతున్నాను సార్ నేను. కాదండి, కాదు. ఆయన నేను సమాధానం చెప్పానండి. విగ్రహారాధన ఎందుకండి దేవుడు హింస ప్రేరేపిస్తున్నాడు కదా, దానికి సమాధానం చెప్పాను. ఏం చెప్పావు? సార్ నాకు సార్ నాతో శాంతియుతంగా మాట్లాడాలి కావాలి. నేను నాకు ఆలోచించే వాళ్ళు కావాలి, చెప్పే మాటని విని అది రైట్ అవ్వంగా పరిశీలించే వాళ్ళు కావాలండి నాకు. అంతేగాని ఆవేశం కానీ పక్క వాళ్ళం కానీ చెప్పండి సార్. లేదా వద్దండి మనకి డిస్కషన్ కి. మనం ఏమైనా నాలెడ్జ్ గా డిస్కస్ చేద్దాం చేద్దాం. గోపి గారు లైవ్ పెట్టండి అయ్యా, లైవ్ పెట్టండి. లైవ్ లోకి వచ్చేస్తాం ఇద్దరం. గోపి గారు లైవ్ పెట్టండి, లైవ్ మాట్లాడుకుంటాం. సమాధానం చెప్తూ ఇప్పుడు వస్తారా? లైవ్ వస్తారా? లైవ్ లో మాట్లాడుకుందాం. లైవ్ పెట్టేయండి. సరే అండి. అట్లయితే 2 గంటలకు పెట్టేస్తే మేము ఇద్దరం లైవ్ లోకి వస్తాం. లైవ్ లో నేను ప్రశ్నలు అడుగుతాను. ఈలోగా నేను ప్రిపేర్ అయి ఉంటాను. ఆ సమాధానం చెప్తాడు ఆయన. ఆయన అదే మన ఫ్యాన్సీగా మాట్లాడుకుందాం. ఆవేశపూర్వకంగా వద్దు, చాలా ప్రేమగా మాట్లాడుకున్నాం. ప్రేమపూర్వకంగా కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం. అది కూడా స్ప్రైట్ తాగుదాం, సుత్తి లేకుండా సూట్ గా మాట్లాడదాం. 2 గంటల లైవ్ పెట్టేయండి సార్. ఒక్క నిమిషం అండి, నాకు 2 o'clock క్లయింట్ ఉన్నది, నేను కోర్టుకి వెళ్ళాలి. అయితే రేపు మార్నింగ్ 8 o'clock పెట్టుకుందాం సార్. మర్డర్ కేసా ఏంటి? 3 కేసులు ఉంటాయి సార్. మర్డర్ కేసులు ఉంటాయి. ఇప్పుడు క్లయింట్ అన్నావు కదా, క్లయింట్ మర్డర్ కేసా మానభంగం కేసా అంటున్నాను? ఉంటాయి సార్. మనకి ఎలా ఉంటదంటే కాగ్నిజిబుల్ అఫెన్స్ ఉంటుంది, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ ఉంటుంది సార్. తర్వాత ఎన్బిడబ్ల్యూ కేసులు ఉంటాయి, బిడబ్ల్యూ కేసులు ఉంటాయి సార్. చాలా కేసులు ఉంటాయి సార్. కానీ చెప్తాను. కానీ ఇప్పుడు నాకు మీరు కూర్చుందామని చెప్తే నువ్వు ఎప్పుడు కూర్చుంటావు చెప్తే అప్పుడు నేను వస్తాను. ఇద్దరు మాట్లాడుకుందాం. దాన్నే ఉన్నది. కేసులు కావాలంటే కూడా నీకు అప్పుడు కూర్చున్నప్పుడే చెప్తాయి వివరంగా. ఓకే, కేసులు నాకు వద్దులే. నాకు అడిగావు కదా కేసుల గురించి. మామూలుగా ఫోన్ లో కాబట్టి అడిగా, లైవ్ లో అడగలేం కదా. లైవ్ లో అడగచ్చు. నీకు టెక్నికల్